దాంతో అంటావా ఇంకోసారి రోడ్ల మీద వండుకొని దాంట్లో జరిగే వరకు जिंदाबाद या इट्टो से जिंदाबाद या इट्टो से जिंदाबाद या इट्टो से తీసుకోనా అరెస్ట్ చేయాలి మహేష్ వెంటనే అరెస్ట్ చేయాలి మహేష్ వెంటనే అరెస్ట్ చేయాలి కామాంధుడు మహేష్ వెంటనే అరెస్ట్ చేయాలి కామాంధుడు. నేను ఇక్కడ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తాను. నేను ఇక్కడ సూపర్వైజర్ మహేష్ అని ఉంటాడు. ఆయన నిన్న ఈవినింగ్ 3:45కి ఫోన్ చేసి హౌసింగ్ బోర్డ్లో సార్ వాళ్ళది ఏజెన్సీ సార్ వాళ్ళది ఆఫీస్ ఉంది, ఆఫీస్ క్లీన్ చేయాలి రామ్మా అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఒకరే రావాలా అని అడిగితే ఒకరే రావాలమ్మా, ఒకరే చేసిపోతారు కదా, ఇప్పుడు వచ్చి పని చేసేళ్ళు, రేపు మార్నింగ్ సెలవు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డోరు లాక్ చేయడం, నా ఫోన్ లాక్కోవడం, నా మీద చేయడం అలాంటివి చేసేసరికి నాకు భయం వేసి ఫోన్ తీసుకొని బయటికి వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఉండి మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా జరిగిందని మా హస్బెండ్కి చెప్పిన. మా హస్బెండ్ అక్కడ నుంచి వచ్చేసేలోపు అతను అక్కడ నుంచి పరారై వెళ్ళిపోయాక నేను మా ఊళ్ళో ఎంపీపీకి దగ్గరికి వెళ్ళాము. నేను మా ఆయన వెళ్ళి అక్కడికి చెప్తే ఆయన ఇక్కడ సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా లేడీస్ 36 మంది వర్క్ చేస్తారు అక్కడ, ఇవాళ ఈ మని చేసిండు, రేపు ఇంకోవని చేశాడు, తాగేసి వాడు ఎట్లా పడితే అట్లా చేయడము రాంగు, అతను డ్యూటీలో ఉండకూడదు, తీసేయాలని చెప్పేసి మాట్లాడిండు. ఇది సార్ సాయి సెక్యూరిటీ. సంవత్సరం అయిపోయింది. లేదు, ఎప్పుడు నేను అసలు ఆఫీస్ దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. వేరే వాళ్ళు మా వర్కర్సే వెళ్ళిరు, క్లీన్ చేసి వచ్చిర్రు. అది మార్నింగ్ టైం వెళ్ళి చేసి వచ్చిర్రు. నాకు నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నాడు కూడా నాకు తెలీదు. సరే వీళ్ళు వెళ్ళి చేస్తున్నారు కదా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఫోన్ చేశా. నాకు భయం వేసి అక్కడ ఒట్టడిగా రమ్మని చెప్తుండు, ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే ఏం ఉండదాక 2 రూమ్లు ఉంటాయి క్లీన్ చేసుకొని వచ్చేది అని చెప్పేసి అన్నారు. సరే ఏం లేదంటున్నారు కదా, మా ఊరు అబ్బాయి కూడా సూపర్వైజర్ మా ఊరు అబ్బాయి మా ఊరాడు కదా, వాడు నన్ను ఏం చేస్తాడులే అన్న ధైర్యంతో వెళ్ళాను కానీ ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తాడని మాత్రం అనుకోలేదు. నా పేరు సురేష్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ ఇక్కడ నిన్న నడిబొడ్డున జిల్లా కేంద్రం నడిబొడ్డు ఉన్నటువంటి ఉయ్యాలవాడలో ఉన్నటువంటి మన నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్ని ఒక మహిళా కార్మికురాల్ని సంఘ విద్రోహంగా ఇవాళ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా సాయి సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫీస్లో పనిచేయాలని చెప్పేసి ఒక వక్ర బుద్ధితోన ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్గా ఉన్నటువంటి ఒక కామాంధుడు మహేష్ ఆ ఒక మహిళా వర్కర్ని అక్కడికి తీసుకెళ్ళి అప్పటికే పీకల దాకా తాగి ఉన్నటువంటి తను అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా ఆమె పైన అత్యాచార యత్నం చేసి అనేక భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యం నిన్న ఇవాళ నాగర్ కర్నూలులో సాయంత్రం 4 గంటలకు జరిగింది.